అమ్మా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. అమ్మా ఈరోజు మనం చూసినటువంటి పాఠ్యం హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం థైరాయిడ్ విన్నారా? సాధారణంగా థైరాయిడ్ గురించి ఏంటమ్మా థైరాయిడ్ క్యారెక్టర్స్? థైరాయిడ్ వాళ్ళలో సాధారణంగా ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తారు మనకి? థైరాయిడ్ ఉంది అంటాం సాధారణంగా. విన్నారుగా, మనకి పురుషుల్లో కనిపిస్తుందా స్త్రీలలో కనిపిస్తుందా థైరాయిడ్? స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుంది ఏమ్మా. పురుషుల్లో కంటే కూడా స్త్రీలలో థైరాయిడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మరి థైరాయిడ్ రావడం గల కారణం ఏంటి? ఎందుకు వస్తుంది థైరాయిడ్ వ్యాధి? దేని లోపం వల్ల వస్తుంది? దేని లోపం వల్ల వస్తుందమ్మా థైరాయిడ్? చాలా సింపుల్. ఏంటంటే మీరు ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఈ యాడ్లు వింటూ ఉంటారు. అన్నపూర్ణ సాల్ట్ అని ఏమ్మా, లేకపోతే రకరకాల సాల్ట్ పేరు చెప్తూ వాళ్ళు ఏమంటుంటారంటే అయోడైడ్ కలిగినటువంటి ఉప్పు అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా? అంటే ఏం లేదురా, అంటే మనం తీసుకునేటువంటి సాల్ట్ ఏదైతే ఉందో, ఉప్పు ఏదైతే ఉందో, దీనిలో అయోడిన్ లోపం ఉన్నట్లయితే అది దేనికి తయారు చేస్తుంది అంటే థైరాయిడ్ వ్యాధికి తయారు చేస్తుంది అనమాట. అంటే మనం తీసుకునేటువంటి సాల్ట్ ఎక్కువ మొత్తాల్లో ఏమ్మా అయోడిన్ లేకపోవడం వల్ల, అయోడిన్ లోపం వలన ఏమ్మా థైరాయిడ్ అనేటువంటి వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి థైరాయిడ్ గ్రంథి ఉన్నది ఏంటమ్మా, మనం ఆల్రెడీ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చూస్తాం. మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతఃస్రావక వ్యవస్థ. అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటువంటి గ్రంథులను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏమున్నాయి అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటువంటి గ్రంథులు? ఏంటమ్మా అంతఃస్రావక వ్యవస్థలో ఉండే గ్రంథులు ఏంటి? థైమస్, ఇంకా ఏమా పీయూష గ్రంథి, దాన్ని పిట్యూటరీ అంటారంటున్నాం. ఇంకా ఏడ్రినలిన్ ఏమ్మా థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, అలాగే వృష్కాలు, స్త్రీ బీజకోశాలు ఏమ్మా అధివృక గ్రంథులు. అంటే మనకి ఇక్కడ ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి గ్లాండ్స్ ఏంటంటే థైరాయిడ్, పారాథైరాయిడ్, పిట్యూటరీ, నెక్స్ట్ థైమస్ ఏమ్మా ఇట్లాంటి గ్రంథుల గురించి మనం, లేకపోతే ఓవరీస్, లేకపోతే టెస్టిస్, ఇవన్నీ కూడా మనం ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ వేటిని సెక్రెట్ చేస్తాయి అంటున్నాం? సెక్రెషన్ ఆఫ్ హార్మోన్స్. ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్రంథులన్నీ కూడా హార్మోన్లను విడుదల చేస్తాయి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ థైరాయిడ్ ఉన్నది. థైరాయిడ్ వ్యాధి ఏమ్మా దేని లోపం వల్ల వస్తుంది అంటున్నాం? అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది అంటున్నాం. మరి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఏంటమ్మా? థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఏంటి? సింపుల్ గా చెప్పాం నిన్న అమ్మా. థైరాయిడ్ కి థైరాక్సిన్. థైరాయిడ్ రిలీజ్ చేసేది ఏంటమ్మా? థైరాక్సిన్. అంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనేది అధికంగా ఉత్పత్తి కావడం కానీ ఏమ్మా, లేకుంటే తక్కువగా ఉత్పత్తి కావడం కానీ, అంటే దీన్ని మనం ఏమంటామంటే అమ్మా హైపోసిక్రిషన్, హైపర్ సిక్రిషన్. హైపర్ సిక్రిషన్ అంటే ఏంటంటే అమ్మా ఎక్కువ మొత్తాల్లో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనేది ఉత్పత్తి కాబడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం.
అలాగే హైపోథైరాయిడిజం అంటే ఏంటమ్మా, దీనిలో హార్మోన్ యొక్క ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అంటే అల్పోత్పత్తి అధికోత్పత్తి అని చెప్పొచ్చు మనం. అంటే ఇక్కడ చూడమ్మా, థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ అధికంగా ఉత్పత్తి కాబడడాన్ని మనం ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం అంటాం. అలాగే తక్కువగా ఉత్పత్తి కావడాన్ని అల్పోత్పత్తిని ఏమంటామంటే హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఇక్కడ మనం ఈ హైపర్ థైరాయిడిజం థైరాక్సిన్ విడుదల చేసేటువంటి హార్మోన్లలో పెరుగుదల హార్మోన్ కూడా ఉంటుంది. అంటే థైరాక్సిన్ అధికోత్పత్తి వల్ల కనిపించేటువంటి లక్షణాలు ఏంటి, లేకుంటే ఇలా థైరాయిడ్ గ్రంథి అధికంగా హార్మోన్ ఎందుకు ఉత్పత్తి చేస్తుంది అనేది మనం చూసినట్లయితే, థైరాయిడ్ గ్రంథి ఏమ్మా క్యాన్సర్ కారకంగా అంటే క్యాన్సర్ కారకంగా మారడం కానీ, లేకపోతే థైరాయిడ్ గ్రంథిలో కణితులు లాంటి నిర్మాణాలు ఏర్పడడం కానీ జరిగినప్పుడు దీనిలో ఉండేటువంటి స్రావాలని అధికంగా ఉత్పత్తి చేయబడతాయి. దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, థైరాయిడ్ గ్రంథిలో లోపాలు. థైరాయిడ్ గ్రంథిలో లోపాలు అంటే ఏంటి, క్యాన్సర్ కారకాలుగా మారడం కానీ, థైరాయిడ్ గ్రంథి యొక్క కణభాగాలు, లేకుంటే ఈ థైరాయిడ్ గ్రంథిలో కణితుల లాంటి నిర్మాణాలు ఏర్పడడం కానీ జరిగినప్పుడు థైరాక్సిన్ అనేది అధిక మొత్తాల్లో ఉత్పత్తి చేయబడుతుంది అనమాట. ఈ థైరాక్సిన్ అధిక మొత్తాల్లో ఉత్పత్తి చేయబడాన్ని మనం థైరాయిడిజం అని అంటున్నాం. లేకపోతే దీన్ని సింపుల్ గాయిటర్ అంటారు. ఏమంటారమ్మా, సింపుల్ గాయిటర్, లేకపోతే దీన్ని సరళ గాయిటర్ వ్యాధి అని అంటారు. అంటే థైరాయిడ్ గ్రంథి అధికంగా థైరాక్సిన్ ఉత్పత్తి చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే సరళ గాయిటర్. సరళ గాయిటర్ అనేటువంటి వ్యాధి దారితీస్తుంది అనమాట. మరి సరళ గాయిటర్ అంటే మరి దీని లోపాన్ని సాధించుకోవాలంటే సరళ గాయిటర్ అంటే దేని లోపం వస్తుందంటున్నా, అయోడిన్ లోపం. ఏంటమ్మా, అయోడిన్ లోపం. అంటే అయోడిన్ కలిగినటువంటి అంటే ఆహార పదార్థాల్లో వినియోగించేటువంటి సాల్ట్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ లో అయోడిన్ కలిగి ఉన్నట్లయితే మనం సరళ గాయిటర్ అనేటువంటి వ్యాధికి గురి కాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి అధిక మొత్తాల్లో థైరాక్సిన్ ఉత్పత్తి కాకుండా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే మనకి అయోడిన్ కలిగినటువంటి సాల్ట్ని వినియోగించాలన్నమాట. అంటే ఇక్కడ మన అయోడిన్ కలిగిన సాల్ట్ సముద్ర జలాల నుంచి మనకి ఉప్పును ఉత్పత్తి చేస్తుంటారు, తెలుసు కదా. సముద్ర జలాల్లో పెరిగేటువంటి మొక్కల నుంచి కూడా కొంత అయోడిన్ విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి అయోడిన్ ని మనం వినియోగించుకోవడం ద్వారా ఈ సరళ గాయిటర్ వ్యాధికి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అయోడిన్ లోపం కలిగినటువంటి సాల్ట్ కనుక మనం ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి, అది గాయిటర్కి దారితీస్తుంది అనమాట. మరి థైరాక్సిన్ లోపం లేకపోతే థైరాక్సిన్ అధికోత్పత్తి వల్ల ఏం జరుగుతుందంటే పెరుగుదల అనేది విపరీతంగా ఉంటుంది. అంటే అధికంగా థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసినట్లయితే మీరు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు కనుక పరిశీలన చేసినట్లయితే పెరుగుదల రేటు వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే దేహదారిక శరీరం కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవిలో జరిగేటువంటి జీవక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ జీవక్రియలు వేగవంతం చేయబడతాయి అన్నమాట. అంటే చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. అంటే సాధారణంగా జరగాల్సినటువంటి జీవక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ జీవక్రియలన్నీ కూడా ఏమవుతాయి అంటే వేగంగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు. అంటే మనం ఈ థైరాక్సిన్ వ్యాధికి థైరాయిడ్ వ్యాధికి గురైన వాళ్ళని మనం గమనించామనుకోండి, టెన్షన్ చేస్తుందని అనుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళ జీవక్రియ రేట్ ఏమవుతుందమ్మా, వేగంగా జరుగుతుంది. ఈ జీవక్రియ రేట్ వేగంగా జరగడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళలో టెన్షన్ క్రియేట్ అవడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే బాగా విపరీతంగా లావుగా మనకు పెరగడం అనేది కనిపిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ మెడ ప్రాంతాన్ని కూడా మనం గమనించినట్టయితే మెడ ప్రాంతంలో కూడా మార్పులు గురైనట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి ఇవన్నీ కూడా సరళ గాయిటర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు. అంటే ఈ సరళ గాయిటర్ అనే వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే అయోడైడ్ సాల్ట్ అనేది మనం ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ హైపోథైరాయిడిజం రెండవది ఏంటమ్మా, హైపర్ థైరాయిడిజం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనా ఎక్కువ మొత్తాల్లో అధికోత్పత్తి థైరాక్సిన్. అలా కాకుండా హైపోథైరాయిడిజం ఉంది. రెండవది ఏంటి, హైపోథైరాయిడిజం. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కువ అడుగుతూ ఉంటుంది. ఇదే కోసం మనకి ఈ చాప్టర్లో ఎక్కువగా టచ్ చేసేది కోసం అనమాట. హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి హైపోథైరాయిడిజం అంటే ఏంటి, మరి ఇక్కడ
థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవుతుంది. థైరాయిడ్ గ్రంథి ఏమవుతుందమ్మా? వాపుకు గురవుతుంది. థైరాయిడ్ గ్రంథి వాపుకు గురి కావడం వల్ల థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ చాలా తక్కువ మొత్తాల్లో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ తక్కువ మొత్తాల్లో ఉత్పత్తి చేయబడడాన్ని మనం ఏమంటామంటే హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం అంటే ఇప్పుడు మనకి అల్పోత్పత్తి అంటే మనకి జీవక్రియ రేటు సమవేగంతో సమానంగా జరగాలి అంటే అమ్మ జీవి యొక్క దేహంలో ఎప్పుడు కూడా థైరాక్సిన్ అనేది అవసరమైన మొత్తాల్లో మాత్రమే రిలీజ్ అవుతూ ఉండాలి. అవసరానికి మించి విడుదలవుతూ ఉంటే దాన్ని ఏమన్నా మనం హైపోథైరాయిడిజం అంటున్నాం. అవసరం కంటే తక్కువగా విడుదలైతే కనుక ఏమో హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఇక్కడ జీవక్రియల రేటు ఏమవుతుంది అంటే వేగం తగ్గిపోతుంది. ఇంతకుముందు మరి ఏం జరిగింది? హైపోథైరాయిడిజంలో జీవక్రియ రేట్లు చాలా వేగవంతంగా జరుగుతాయని అంటున్నాం. ఇక్కడ జీవక్రియల రేట్ అనేది చాలా స్వల్పంగా లేకపోతే చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ తక్కువగా జరగడాన్ని మనం ఏమంటామంటే హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఇక్కడ మనకి హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఇవి రెండు కూడా థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ హార్మోన్ వల్ల అంటే అధికోత్పత్తి జరిగితే కనుక హైపోథైరాయిడిజానికి దారితీస్తుంది. అల్పోత్పత్తి జరిగితే కనుక ఏమా హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది అధికోత్పత్తి వల్ల. అల్పోత్పత్తి వల్ల హైపోథైరాయిడిజానికి దారితీస్తుంది. అంటే దీనిలో సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ అయోడిన్ లోపం వలన అధికంగా ఉత్పత్తి చేయబడినట్లయితే జీవక్రియల రేటు అనేది వేగంగా ఉంటుంది. అలాగే గ్రంథి యొక్క ప్రాంతాల్లో క్యాన్సర్ కారక కణాలు ఏర్పడడం కానీ లేకపోతే గ్రంథి యొక్క ప్రాంతంలో కణికల లాంటి నిర్మాణాలు ఏర్పడడం కానీ జరిగినప్పుడు థైరాయిడ్ గ్రంథి నుంచి అధికంగా థైరాక్సిన్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది. దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. ఏమా అల్పోత్పత్తి జరిగితే అల్పోత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? థైరాయిడ్ గ్రంథి వాపుకు గురైనప్పుడు థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. ఇలా అల్పోత్పత్తి చేయబడినట్లయితే సాధారణంగా జరిగేటువంటి జీవక్రియల రేటు వేగం అనేది తగ్గుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే హైపోథైరాయిడిజం అంటారు. ఇదే మా చాలా సింపుల్గా మీకు ఒక 7-8 లైన్లలో మాత్రమే మీకు ఆన్సర్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. చాలా సందర్భాల్లో అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఏమ్మా చక్కెర వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా మూత్రంలో చక్కెర వ్యాధిని విసర్జిస్తూ ఉంటారు. దీన్ని మనం ఏమంటున్నారా? డయాబెటస్ మిలిటస్ లేకపోతే దీన్ని డయాబెటస్ మిలిటస్ లేకపోతే దీన్ని డయాబెటస్ అని అంటూ ఉంటాం. చక్కెర వ్యాధి అంటూ ఉంటాం. చాలా మందిలో సాధారణంగా మనం వినిపించుకునేటువంటి ఏంటంటే షుగర్ అంటాం. విన్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా మన హెల్త్కి సంబంధించినవి కాబట్టి మనం చాలా ఈజీగా వీటిని అర్థం చేసుకోవచ్చు. మనం పరిశీలన చేసుకోవచ్చు. పక్కన కూడా అబ్జర్వ్ చేయవచ్చు. దానికి డయాబెటస్ అంటూ ఉంటారు. విన్నారుగా? డయాబెటస్ అంటే ఏంటమ్మా? షుగర్ వ్యాధి. అమ్మా మరి షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? షుగర్ ఏమ్మా షుగర్ ఎక్కువ తినడం వల్ల వస్తుందంటారా? ఏమ్మా షుగర్ ఎక్కువ అనేది కాదు కనుక రీజన్ అయితే కరెక్ట్ రీజన్ కాదు. కానీ ఇంకేమో తెలుసు మీకు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందా? స్వీట్లు ఎక్కువ తింటే వస్తుందా? కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ అంతఃస్రావక వ్యవస్థలో ఏమ్మా ప్యాంక్రియాస్ ఫ్లామా గురించి చూస్తున్నాం. ఏంటమ్మా? ఫ్లామా గ్రంథి. ఎప్పుడైనా విన్నారా? జీర్ణశాస్త్రం మీరు పటాన్ని పరిశీలన చేస్తే అమ్మా జీర్ణాశయం యొక్క క్రింది భాగంలో పత్రం ఆకారంలో ఉంటుంది. లీఫ్ స్ట్రక్చర్ లా ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ప్యాంక్రియాస్ అంటాం. అంటే మనం డైజెస్టివ్ ట్రాక్ని అబ్జర్వ్ చేస్తే అమ్మా
ఏదైతే స్టొమక్ రీజన్ ఉందో స్టొమక్ రీజన్ కి క్రింద ఏమో ఒక లీప్ లైక్ స్ట్రక్చర్ ఒకటి కనిపిస్తుంది మనకి. దీన్ని మనం క్లోమము లేకపోతే దీన్ని ప్యాంక్రియాస్ అని అంటారు ఏమ్మా. అంటే ఆ ప్యాంక్రియాస్ అనేది గ్రాఫియన్ ఫోలికల్స్ అంటే గ్రాఫియన్ కుటికలు కలిగి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం చూడమ్మా క్లోమము క్లోమము ఈ క్లోమము ఏమ్మా గ్రాఫియన్ ఫోలికల్స్ అంటే గ్రాఫియన్ కుటికల్ని కలిగి ఉంటుంది. గ్రాఫియన్ కుటికల్ సారీ లాంగర్హాన్స్ ఫోలికల్స్ ఏమ్మా లాంగర్హాన్స్ ఫోలికల్స్ లాంగర్హాన్స్ కుటికలు అంటారు. గ్రాఫియన్ ఫోలికల్స్ అనేవి ఏమ్మా ఎక్కడ ఉంటాయంటే ఓవరీస్ లో ఉంటాయి. గ్రాఫియన్ ఫోలికల్స్ అనేవి ఓవరీస్ లో ఉంటాయి. స్త్రీబీజ కోశాలు ఉన్నాయి కదరా, స్త్రీబీజ కోశాల్లో ఉండే వాటి గ్రాఫియన్ కుటికలు అంటాం. ఇక్కడికి వచ్చేటికి లాంగర్హాన్ కుటికలు ఉంటాయి. ఏమిటాయమ్మా లాంగర్హాన్ కుటికలు. ఈ లాంగర్హాన్ కుటికలు అనేవి ఏమ్మా హార్మోన్స్ విడుదల చేస్తాయి. అంటే క్లోమగ్రంథిలో ఉండేటువంటి లాంగర్హాన్ కుటికలు అనేవి ఏమ్మా ఏంటి విడుదల చేస్తాయంటే ఇవి 2 రకాల హార్మోన్లను విడుదల చేస్తాయి. ఏంటవి 2 రకాల హార్మోన్లు అంటే ఒకటి ఏమ్మా గ్లూకాగాన్, ఒకటి గ్లూకాగాన్, అలాగే రెండవది ఇన్సులిన్. అంటే ఇక్కడ క్లోమగ్రంథిలో ఉండేటువంటి లాంగర్హాన్ కుటికలు ఏమా గ్లూకాగాన్ అనేటువంటి హార్మోన్ ని అలాగే ఇన్సులిన్ ని విడుదల చేస్తాయి. ఇప్పుడు మనకు చూడండి, సాధారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ఇన్సులిన్ తో కూడినటువంటి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఇన్సులిన్ తో ఉన్న ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఇంజక్షన్ ఇచ్చుకుంటూ ఉంటారు. తెలుసు కదమ్మా, బాడీకి చిన్న సిరంజి తీసుకొని ఇంజక్షన్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఏంటది ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ అనేది మొదటగా పందుల నుంచి సేకరించేవారు. పూర్వం ఇన్సులిన్ కనుగొన్నటువంటి సందర్భాల్లో పందుల నుంచి ఇన్సులిన్ సేకరించడం అనేది జరిగేది అనమాట. అంటే డయాబెటిస్ మొదటి కాలంలో. మరి ఇప్పుడు ప్రస్తుతం కృత్రిమంగా ఏమో అంటే మనకి ఈ రకరకాల కంపెనీల్లో కెమికల్స్ ద్వారా అంటే కృత్రిమంగా మనం ఇప్పుడు ఈరోజు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సులిన్ అంటే ఇక్కడ చూడమ్మా క్లోమగ్రంథి సక్రమంగా పనిచేయకపోవడం. అంటే క్లోమము సక్రమంగా పనిచేస్తే దేని విడుదల చేస్తుంది? గ్లూకాగాన్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. మరి క్లోమగ్రంథి సక్రమంగా పనిచేయట్లేదు, లేకపోతే క్లోమగ్రంథిలో ఉండేటువంటి లాంగర్హాన్స్ కుటికలు కనుక సక్రమంగా పనిచేయట్లేదు అనుకోండి, ఏం విడుదల కాదు? గ్లూకాగాన్ కానీ ఇన్సులిన్ కానీ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోయినట్లయితే ఏమ్మా రక్తంలో ఏం జరుగుతుంది? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసులో కూడా చూసాం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల రక్తంలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆహార పదార్థాలు తీసుకుంటాం కదా, తీసుకున్న ఆహార పదార్థాలు ఏమేమి ఉంటాయో తెలుసు మనకి? ఏముంటాయమ్మా? ఏముంటాయా ఆహార పదార్థాలు? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి ఏమ్మా, అలాగే ప్రోటీన్స్ ఉంటున్నాయి, అలాగే కొవ్వులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా డైజెషన్ అయిన తర్వాత మరి ఏ రకంగా మార్చబడతాయి అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు ఏమ్మా లాంటి రూపాల్లోకి మార్చబడతాయి. అంటే సంక్లిష్ట రూపాల్లో ఉండే ఆహార పదార్థాలన్నీ కూడా సరళ రూపాల్లోకి మార్చబడుతున్నాయి. అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతున్నాయి అనుకోండి. ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లో అధికంగా ఉండిపోతుంది. ఎప్పుడు? ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. క్లోమగ్రంథి సక్రమంగా పనిచేయట్లేదు. లాంగర్హాన్స్ కుటికలు అనేవి ఏది విడుదల చేయట్లేదు? ఇన్సులిన్ విడుదల చేయట్లేదు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమ్మా జీవి యొక్క దేహంలో ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత ఏదైతే గ్లూకోజ్ విడుదలవుతుందో ఈ గ్లూకోజ్ రక్తంలో అధిక శాతం ఉండిపోతుంది. అంటే మరి ఇప్పుడు మనకి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా విడుదలైనటువంటి గ్లూకోజ్ ఏమా శక్తిగా వినియోగించబడుతుంది. మనకి కొంత ఏమవుతుంది? నిల్వ చేయబడుతుంది. అంటే అధిక మొత్తాల్లో రక్తంలోకి గ్లూకోజ్ చేరినప్పుడు ఒకేసారిగా ఈ గ్లూకోజ్ అంతటిని కూడా మనం ఉపయోగించుకోవడం జరగదు. కొంత గ్లూకోజ్ ఏమవుతుందమ్మా అంటే
గ్లైకోజన్గా మార్చబడుతుంది. అంటే ఇక్కడ చూడమ్మా, గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్గా మార్చబడుతుంది. గ్లైకోజన్, ఈ గ్లైకోజన్ వెళ్ళి ఏమా కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఎక్కడ నిల్వ చేయబడుతుంది? ఇది కాలేయంలో నిల్వ చేయబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, రక్తంలో అధిక శాతంలో ఉండేటువంటి గ్లూకోజ్ గ్లైకోజన్ గా మార్చబడాలంటే ఏ హార్మోన్ అవసరం అంటే ఇన్సులిన్ అనేది అవసరం. ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ మీద పనిచేసి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి కాలేయంలో నిల్వ చేస్తుంది. ఇలా మనకి కాలేయంలో నిల్వ చేసినటువంటి గ్లూకోజ్ మళ్ళీ తిరిగి గ్లైకోజన్ రూపంలో ఉండేటువంటి గ్లూకోజ్ మళ్ళీ తిరిగి రక్తంలో విడుదల కావాలంటే గ్లూకాగాన్ అవసరం అన్నమాట. ఈ రెండు రకాల హార్మోన్లను కూడా హార్మోన్ విడుదల చేస్తుంది. ఇప్పుడు మనకి రక్తంలో గ్లూకోజ్ పర్సెంటేజ్ తగ్గింది. గ్లూకోజ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు గ్లైకోజన్ రూపంలో ఉండేటువంటి ఈ గ్లూకోజ్ మీద ఏది పనిచేస్తుంది అంటే గ్లూకాగాన్ పనిచేస్తుంది. గ్లూకాగాన్ పనిచేసి ఏం చేస్తుందంటే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. అంటే రక్తంలో మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది అన్నమాట. అని చూడండి, ఒకసారి మనం ఆహార పదార్థాలు తీసుకున్నామనంటే ఇంచుమించుగా ఒక 6 గంటలు కానీ 8 గంటలు కానీ మనం ఆ యాక్టివిటీస్ అన్ని కూడా సక్రమంగా చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఎందుకు ఒకసారి ఆహారంగా తీసుకున్నప్పుడు 6 గంటలు 8 గంటలు పని చేసుకోగలుగుతామనంటే తీసుకున్న వెంటనే కొంత గ్లూకోజ్ అనేది శరీర భాగాల్లో ఉండేటువంటి అవయవాలకి పంపించబడి వినియోగించబడితే కొంత గ్లూకోజ్ అనేది స్టోర్ చేయబడుతుంది. ఈ స్టోర్ చేయబడినటువంటి గ్లూకోజ్ మళ్ళీ తిరిగి ఏమవుతుందమ్మా, గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో తగ్గిన ప్రతిసారి కూడా కొంత గ్లూకోజ్ మళ్ళీ తిరిగి రక్తంలోకి విడుదలవుతూ ఉంటుంది. ఇలా రక్తంలోకి విడుదలవడం వల్ల మనం ఇంచుమించుగా 6 గంటలు కానీ లేకపోతే 8 గంటలు కానీ మనం పనులు నిర్వహించుకోవడానికి శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే గ్లోమగ్రంథి సక్రమంగా పనిచేయడం జరగదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్లూకాగాన్ విడుదల కావడం కానీ ఇన్సులిన్ విడుదల కావడం కానీ తగ్గుతుంది. ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి తగ్గిందో గ్లూకోజ్ కానీ బ్లడ్లో ఉండిపోతుంది. రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ గానే ఉండిపోతుంది. అంటే ఎలా మార్చబడదు? గ్లైకోజన్ గా మార్చబడదు, కాలేయంలో నిల్వ చేయదు. మరి అటువంటి సందర్భాల్లో గ్లూకోజ్ ఏమవుతుంది? అతిమూత్ర వ్యాధి అంటూ ఉంటాం. అంటే ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మనం చూసినట్లయితే ఎక్కువగా మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటారు. ఈ ఎక్కువగా మూత్రాన్ని విసర్జించడం వల్ల ఈ డయాబెటిస్ మిలిటస్ లేకపోతే డయాబెటిస్ కలిగినటువంటి వ్యక్తుల్లో మనం చూసినట్లయితే మూత్రము ద్వారా గ్లూకోజ్ అనేది బయటకు లాస్ అయిపోతూ ఉంటారు. అంటే గ్లూకోజ్ అనేది ఎక్కువగా బయటకు విడుదల అవుతూ ఉంటారు. ఇలా గ్లూకోజ్ బయటకు విడుదల కావడం వలన ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే మనకు శక్తిగా వినియోగించబడాల్సినటువంటి గ్లూకోజ్ కాస్త నష్టం జరిగి గ్లూకోజ్ కాస్త బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళలో మనం చూసినట్లయితే కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది. కారణం ఏంటమ్మా, మనం ఎనర్జెటిక్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే మనకి ఏం అవసరం? గ్లూకోజ్ అవసరం. కొంతమంది గేమ్స్ ఆడే వాళ్ళకి లేకపోతే క్రికెటర్స్కి బ్రేక్ ఇచ్చి గ్లూకోజ్ గురించి యాడ్ ఇస్తూ ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? కారణం ఏంటమ్మా, గ్లూకోజ్ ఎందుకు ఇస్తారు? లేకపోతే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి గ్లూకోజ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు గ్లూకోజ్? వెంటనే ఎనర్జీ వస్తుంది. అంటే గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. మరి ఎనర్జీ ఇచ్చేటువంటి గ్లూకోజ్ని వీళ్ళు లాస్ అయిపోతున్నారు ఇక్కడ. దేని ద్వారా? అధికంగా మూత్ర విసర్జన చేయడం ద్వారా, యూరిన్ ద్వారా ఎక్కువ గ్లూకోజ్ లాస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళలో జరిగేటువంటి అంటే రియాక్షన్స్ అన్నీ కూడా అంటే గ్లూకోజ్ అనేది తక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళలో జరిగేటువంటి జీవరసాయనిక క్రియలు అనేది సక్రమంగా జరగడానికి అవసరమైన శక్తి అనేది వాళ్ళలో ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళని మనం గమనించినప్పుడు కొంచెం వీక్గా ఉన్నట్టుగా డల్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నారు. తర్వాత వాళ్ళ బాడీ ఫిట్నెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేటువంటి గ్లూకోజ్ అనేది బయటకు విడుదలైపోతుంది. అయితే మరి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ వ్యాధిగ్రస్తుల్లో కనుక మనం గమనించినట్లయితే ఇన్సులిన్ కృత్రిమంగా తీసుకోవడమే జరుగుతుంది. అంటే ట్యాబ్లెట్ల రూపంలో కానీ లేదంటే కనుక ఇంజక్షన్ రూపంలో కానీ ఈ గ్లూకోజ్ లాస్ అయిపోవడం. అంటే ఇప్పుడు మనకి ఇన్సులిన్ కృత్రిమంగా లోపలిస్తున్నాం అనమాట బాడీకి. ఈ కృత్రిమంగా బాడీకి ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా ఇన్సులిన్
పనిచేసి గ్లూకోజ్ మీద పనిచేసి గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేయడానికి, లేకపోతే గ్లైకోజన్ మన తిరిగి గ్లూకోజ్గా కన్వర్ట్ అవడానికి ఈ గ్లూకాగాను అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ రెండు కూడా పనిచేస్తాయి. అంటే కృత్రిమంగా ఇచ్చిన హార్మోన్ పనిచేసి వాళ్ళలో ఈ షుగర్ లెవెల్స్, డయాబెటీస్ యొక్క లెవెల్స్ అనేవి తగ్గడానికి సహకరిస్తాయి అన్నమాట. ఇది మనకి వామగ్రంథిలో ఉన్నటువంటి అంటే మనకి డయాబెటీస్ వ్యాధిగ్రస్తు ఎందుకు అధికంగా గ్లూకోజ్ కోల్పోతారు అనేది మనం చూసినట్లయితే ఇది కారణం. అర్థమైతే మీకు ఏంటి మనం సింపుల్గా గుర్తుంచుకుంటే వామగ్రంథి ఏంటంటే ఇది ఎండోక్రైన్ గ్లాండ్. ఏమా వామగ్రంథి అనేది ఎండోక్రైన్ గ్లాండ్. వామగ్రంథి వేటికి ఉంటుందంటున్నా వామగ్రంథి యొక్క లోపల లాంగర్హాన్స్ ఫోలికల్స్ ఉంటాయి. లాంగర్హాన్స్ ఫోలికల్స్ సెక్రెషన్ ఆఫ్ గ్లూకాగాన్ అండ్ ఇన్సులిన్. ఇక్కడ ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం కానీ, గ్లూకాగాన్ ఏమో సక్రమంగా విడుదల కాకపోవడం కానీ జరిగినట్లయితే దేని దారితీస్తుందంటే డయాబెటీస్ మిలిటస్, లేకపోతే డయాబెటీస్ లేకపోతే షుగర్ వ్యాధి దీని దారితీస్తుంది. అంటే సక్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం, లేకపోతే గ్లూకాగాన్ అనేది ఉత్పత్తి కాకపోవడం. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి స్టోర్ చేస్తుంది. ఎక్కడమ్మా కాలేయంలో. గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేది ఎవరు? గ్లూకాగాన్. ఇవి రెండు కూడా సక్రమంగా వెళ్ళైనట్లయితే వాళ్ళలో ఈ డయాబెటీస్ అనేటువంటి వ్యాధి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది వామగ్రంథి వచ్చి మనం చూసినట్లయితే. అదేవిధంగా టెస్టిస్ ఏమా స్త్రీలలో ఉండేటువంటి స్త్రీ బీజ కోశాలు అలాగే పుష్కలు స్త్రీ బీజ కోశాలు ఏం విడుదల చేస్తాయమ్మా? ఏ హార్మోన్ విడుదల చేస్తాయి? ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. అలాగే పుష్కలు వేటి విడుదల చేస్తాయి? టెస్టోస్టిరాన్. ఏమా అని ఇక్కడ మనకి స్త్రీ బీజ కోశాలు వీటిని ఆల్రెడీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమా ప్రాథమిక లైంగిక అవయవాలు స్త్రీలలో అని చెప్పి చూసాం. అలాగే పురుషుల్లో వచ్చేసరికి పుష్కాలు అనేవి ప్రాథమిక లైంగిక అవయవాలు అని చెప్పేసి మనం చూస్తాం లాస్ట్ క్లాస్. ఏమా ఇక్కడ చూడండి, ఈ స్త్రీలలో స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసేటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల యొక్క అభివృద్ధికి, గర్భాశయ యొక్క గోడలు ఏర్పడడానికి అంటే తయారవడానికి, లేకుంటే స్తనగ్రంథులు అభివృద్ధి చెందడానికి, ఇట్లాంటి వాటికి మనకి ఈస్ట్రోజన్ లేకపోతే పాల ఉత్పత్తికి, అలాగే వేళల్లో జరిగేటువంటి మెచ్యూర్ సైకిల్ సక్రమంగా జరగడానికి మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు అనేవి తోడ్పడతాయి. అంటే ఈ స్త్రీలలో ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇవే కాకుండా పురుషుల్లో కొంచెం పుష్కాలు ఏంటి విడుదల చేస్తాయంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి. టెస్టోస్టిరాన్ పురుషుల్లోకి వచ్చేసరికి పురుషుల్లో ఇవి ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధికి తోడ్పడతాయి. ఏంటి ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే మ్యాక్సిమం టీనేజ్లో మనం చూసినట్లయితే, టీనేజ్ అనేది తెలుసు కదరా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకమ్మా టీనేజ్ ఏమా ఎక్కడి నుంచి ఎక్కడ 13 to మ్యాక్సిమం 19. మనకి నంబర్ పరంలో తెలిసిపోతురా 12 అంటాం, 13 అంటాం. టీనేజ్ సింపుల్గా గుర్తుంచుకోండి. టీన్ ఉందా? ఎక్కడి నుంచి వస్తుంది టీన్? 13. ఎక్కడి వరకు ఉంది? 19. తర్వాత 20 అంటాం. అంతేగా? మీరు అది సింపుల్గా గుర్తుంచుకుంటే 13 to 19 అని గుర్తుంది ఏమ్మా. అది టీనేజ్. ఈ టీనేజ్లో ఏమ్మా ద్వితీయ లైంగిక లక్షణాల కంటే దేహదారుణ్యంలో మార్పులు చాలా సంభవిస్తాయి.
అలాగే స్వరం మారుతుంది. చిన్నపిల్లల వాయిస్ ఒకలా ఉంటుంది, పెరిగే కొద్దీ వాయిస్ మారుతూ ఉంటుంది. ఈ గొంతులో ఏమో ఈ శబ్ద ఉత్పత్తి చేసేటువంటిది శబ్దాలు మారడం, స్వరం మారడం, లేకుంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే జీవి యొక్క దేహంలో స్ట్రక్చర్లో చేంజ్ రావడం, లేకుంటే ఏమో ఈ దేహదారులో కూడా మార్పులు అనేది సంభవించినట్లాంటి లక్షణాలన్నీ కూడా మనం ఈ ద్వితీయ లైంగిక లక్షణాలుగా చెప్పచ్చు అనమాట. అంటే పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉంది ఎక్కడ 30-19 మనం చూసినట్లయితే పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉంది. అంటే పెరుగుదల హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం, అలాగే పెరుగుదల రేటు ఎక్కువగా కనిపించడం మనకి కనిపిస్తుంది. అంటే మనకి పుష్కాలుగా చూసినట్లయితే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి పురుష జీవులు ఉత్పత్తి చేసేటువంటి ప్రకటనల యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది అంటే యొక్క హార్మోన్ అనేది. అలాగే స్త్రీలలో వచ్చిన స్త్రీబీజ కోశాలు వావం అంటే అండాలను విడుదల చేస్తాయి. అండాలను విడుదల చేయడం కానీ, లేకపోతే సెకండరీ సెక్సువల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ దాంట్లో కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ లాంటివి నిర్వహిస్తాయి అన్నమాట. ఇవి మనం సింపుల్గా స్త్రీబీజ కోశాలు, పుష్కాలు, వామం గురించి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.